హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. ఈ సమాజంలో పెళ్ళి అనే బంధం ఎంతో పవిత్రమైంది. నిజమే కదా? అనవసరమైన గర్వాలకు పోయి చెప్పుడు మాటలు విని అపార్థం చేసుకుని మీ బంధాన్ని దూరం చేసుకోకండి. ఒక వ్యక్తితో ఎంతో పవిత్రంగా 7 అడుగులు నడిచినప్పుడు 7 జన్మల తోడు ఉండకపోయినా సరే ఈ జన్మలో అయినా ఒకరినొకరు అర్థం చేసుకుని ఆనందంగా జీవించండి. పెళ్ళంటే 100 ఏళ్ల పంట అని మన పెద్దలు, అయితే కాదు 100 ఏళ్ల వంట అని ఆడవాళ్ళు, కాదు 100 ఏళ్ల తంట అని మగవాళ్ళు. నవ్వుకోవడానికి ఇలా ఎన్ని చెప్పుకున్నా కూడా చూసేవారికి మాత్రం కన్నుల పంటలా జీవించగలిగితే ప్రతి ఇల్లు కూడా స్వర్గానికి చిరునామా అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఒక స్త్రీ యొక్క అంతులేని ప్రేమకి సరితూగే ప్రేమని ఇవ్వడం ఏ మగాడికి సాధ్యం కాదు. కానీ ఒక స్త్రీ యొక్క అంతులేని ప్రేమని పొందాలంటే మాత్రం మగవాడు పెట్టి పుట్టాలి. నిజమే కదండి? ఒక ఆడదానిలో నిజమైన ప్రేమంటే మీరు అనుకునే ఆకర్షణ కాదు, మీరు అనుకునే అందము కాదు, అలాగే మీరు అనుకునే మోహం కూడా కాదు. వీటన్నింటికీ కూడా అతీతమైంది స్త్రీ అంటే ప్రేమించేది, స్త్రీ అంటే లాలించేది, స్త్రీ అంటే ఈ ప్రపంచం మొత్తాన్ని తన ఒళ్ళో జోకొట్టేది, స్త్రీ అంటే తనపై ఎన్ని అఘాయిత్యాలకు పాల్పడుతున్న మగవాడికి మరో అవకాశాన్ని ఇచ్చేది, స్త్రీ అంటే ఈ విశ్వమంతటిని కని తన కళ్ళల్లో పెట్టుకుని పెంచి పోషించింది. అలాంటి స్త్రీ ఏ ప్రేమ లేకుండానే ఇంతటి విశ్వాసానికి జన్మనిచ్చిందంటారా? మీరే ఆలోచించండి. ఇక కొందరు అభాగ్యులు ఆడదాని ప్రేమ అబద్ధమని, ఈ సృష్టిలో కేవలం ప్రేమ అనేది మాత్రమే నిజమని, మిగతావన్నీ కూడా అబద్ధమే, ఇక అది కేవలం ఒక భార్యకు భర్త సాంగత్యంలో, భర్తకు భార్య సాంగత్యంలో మాత్రమే దొరుకుతుంది. దాన్ని గుర్తించగలిగితే, లేదంటే భార్య అంటే నరకం, తన ప్రేమ అంటే పరమ నరకంగానే కనబడుతుంది. ప్రేమలోని మాధుర్యాన్ని అర్థం చేసుకోండి. ఇక ఒక అర్థవంతమైన జీవితాన్ని ఆనందంగా జీవించండి. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో అన్నింటికన్నా కూడా మహత్వపురమైన తత్వం ఏంటంటే, మొదటిది సమయం. జన్మం నుండి మృత్యువు వరకు ఈ సమయం ఇదే కదా జీవితం. ఇక రెండవది జీవితం. ఇందులో మన ఆ సమయాన్ని ఉపయోగించుకోవడం, చాలా గొప్ప పనులు చేయడానికి ప్రయత్నిస్తూ ఉండడం, తరతరాలుగా వస్తున్న సంస్కృతి ఏదైనా ఉంది దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఈ ప్రపంచంలో ఒక మహత్కార్యాన్ని చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటాం. ఇక మూడవది ధనం. ఈ ధనాన్ని ప్రతి ఒక్క వ్యక్తి కూడా పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ 3 తత్వాల్లో అయితే ఒక సారూప్యత, ఒక సమానత్వం ఉంది. అది ధనమైన, సమయమైన లేదా జీవితమైన. ఇక ఆ సమానత్వం ఏమిటి అంటే, మీరు దీన్ని ఉపయోగించడం మొదలు పెట్టకపోతే అది తగ్గిపోవడం మొదలవుతుంది. ఒకవేళ మీరు ఉపయోగించడం మొదలు పెడితే ఇక అప్పుడు అది పెరగడం మొదలవుతుంది. దీన్ని చేతితో గట్టిగా పట్టుకోవాలని ప్రయత్నిస్తే ఇక అప్పుడు అది చేజారిపోతుంది. కానీ ఒకవేళ మీరు దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మొదలు పెడితే అప్పుడు ఎలాంటి పనులు మొదలవుతాయి అంటే, ప్రపంచంతో పాటుగా వచ్చే చెడు వల్ల కూడా మీకు మంచే జరుగుతుంది. ఒకవేళ ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే ముందు దానిని జాగ్రత్త చేయండి. ఉపయోగించుకోవాలా లేదా జాగ్రత్త పరుచుకోవాలా అని. అర్థమైంది కదండి? గుండెల నిండా బాధ నింపుకున్న వారికి ఎందుకు హాని తలపెట్టాలని చూసినా కూడా వారికి మంచితనమే వారికి అండగా నిలుస్తుంది. హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం తప్పకుండా వ్యక్తిత్వంలో కనపడుతుంది. ఇక అలాంటి వ్యక్తిత్వమే జీవితానికి అందమైన బాటలను వేస్తుంది. నిజమే కదండి? చదువుకున్న ప్రతి వారు కూడా సంస్కారులు కారు, చదువులేని ప్రతి వారు కూడా సంస్కారహీనులు కారు. ధన పేద భేదం లేకుండా అందరినీ గౌరవించగలిగే వారే మంచి సంస్కారవంతులవుతారు. గుర్తుపెట్టుకోండి, మనసును స్వాధీనపరుచుకున్న వారికి తన మనస్సే బంధువు అవుతుంది.
ఇక చేజారి జయించలేని వారికి మనస్సే ప్రబల శత్రువుగా మారుతుంది, ప్రవర్తిస్తుంది. నువ్వు ఒకరిని మోసం చేస్తే అది నీతో పోయేది కాదు, అలాగే నీ పిల్లలకు, నీ తరువాత వాళ్లకు కూడా శాపంగా తప్పకుండా మారుతుంది, గుర్తుపెట్టుకో. అయితే అమృతం దొరికితే పంచుకునే వాళ్ళు దేవతలు, అదే అమృతం దొరికితే పిల్లలకి పెట్టే వాళ్ళే తల్లిదండ్రులు. నిజమే కదా? ఈ ప్రపంచంలో పూజించవలసిన తొలి దైవం తల్లిదండ్రులే. ఈ జీవితంలో ఒక మంచి రోజు ఏదైనా ఉంది అంటే అది ఈరోజే. మంచి గుణం ఏదైనా ఉంది అంటే అది మన్నించే గుణం. మనిషికి భయంకరమైన రోగం అత్యాశ. మనిషిలో నీచమైంది ఈర్ష, అసూయ, ద్వేషం. మనిషికి రాకూడనిది విరక్తి. మనిషిలో ఉండవలసింది ఓర్పు, ఇంకా బుద్ధి. మనిషి చేయకూడనిది ద్రోహం, చేయవలసింది సహాయం. మనిషికి ఆపద తెచ్చేది అతివాగుడు. మనిషి వదిలివేయాల్సింది వాదన, వదలకూడనిది స్నేహం. అలాగే గుర్తుపెట్టుకోండి, మనకు చేసిన మేలు గుర్తుంచుకోండి. అలాగే మోసం చేసే మార్గాలు 100 నేర్చుకోవడం కంటే కూడా కష్టపడే మార్గం 1 నేర్చుకుంటే చాలు. నువ్వే కాదు, నిన్ను నమ్ముకున్న వారు కూడా సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఇక ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాణక్యనీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో అయితే చాణక్యులు గారు మనకి ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను ఆయన మాటల ద్వారా మన వీడియోల రూపంలో తెలియజేయబోతున్నారు. రేపటి వీడియోలో అయితే మనం తెలుసుకుందాం.